హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా? వీళ్ళు ముగ్గురులో ఎవరైతే అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నా వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ టికెట్ ఫినాల్లో విన్నర్ అయితే అవ్వడం జరిగింది. సో ఏ విధంగా కళ్యాణ్ పడాలా టికెట్ ఫినాల్లో విన్నర్ అయ్యాడు అనేది, ఎవరెవరి మధ్య టాస్క్లు జరిగాయి అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నిన్న కొన్ని గొడవలు జరిగాయి కదా, కళ్యాణ్ పడాల వర్సెస్ బర్నీ, రీతు చౌదరి వర్సెస్ బర్నీ. అలాగే సంచాలకుగా ఉన్నటువంటి సంజన గారు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారా, లేకపోతే తప్పు డిసిషన్ తీసుకున్నారా అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా టికెట్ ఫినాల టాస్క్లో గ్రూప్ గేమ్ ఆడడం కరెక్టా అనేది కూడా, దాని గురించి కూడా మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 minutes వీడియో చూడడం వల్ల నీకు 100% అయితే క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. అంతకన్నా ముందు నా పేరు జ్ఞానేశ్వర్, నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీకు బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఎపిసోడ్ కన్నా ముందే మీకు తెలవాలంటే దయచేసి నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. నేను ఇన్స్టా స్టోరీ రూపంలో 100% జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత టోటల్గా 5 కంటెస్టెంట్లు అయితే ఎలిమినేషన్ అయితే అవ్వడం జరిగింది. అంటే టికెట్ ఫినాల్ రేజ్ ఉంచలే అవుట్ అయితే అవ్వడం జరిగింది. సంజన గారు, డిమాన్ పవన్, తనుజ, సుమన్ శెట్టి, బర్నీ, టోటల్గా 5 కంటెస్టెంట్లు టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అయిన తర్వాత మిగిలిన కంటెస్టెంట్లోని ముగ్గురే కళ్యాణ్ పడాలా, రీతు చౌదరి, ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు మిగులుతారు కదా. వీళ్ళు ముగ్గురు మధ్యలో బిగ్ బాస్ టాస్కులు పెట్టడం జరుగుతుంది. ఆ టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ ఇమాన్యుయల్ వర్సెస్ రీతు చౌదరి, వీళ్ళిద్దరి మధ్య ఒక టాస్క్ జరుగుతుంది. ఈ టాస్కుల్లో అనూహ్యంగా రీతు చౌదరి గెలవడం జరుగుతుంది. ఇమాన్యుయల్ ఓడిపోతాడు. ఇమాన్యుయల్ ఓడిపోయిన తర్వాత ఇమాన్యుయల్ కూడా టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవుతారు. సో మిగిలింది 2 కంటెస్టెంట్లే. అది కళ్యాణ్ పడాలా, దాని తర్వాత తర్వాత రీతు చౌదరి. సో వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఒక ఫైనల్ టాస్క్ పెట్టడం జరుగుతుంది. ఆ టాస్కుల్లో అనూహ్యంగా కళ్యాణ్ పడాలా గెలవడం ద్వారా టికెట్ ఫినాల్ విన్నర్ అయితే కళ్యాణ్ పడాలా అవ్వడం అయితే జరిగింది. సో బిగ్ బాస్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కంటెస్టెంట్ కళ్యాణ్ పడాలా. సో అదేవిధంగా నిన్న రీతు చౌదరికి, బర్నీ గారికి గొడవ జరిగింది కదా. ఆ గొడవలు ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే నిన్న 100% బర్నీ గారికి అయితే అన్యాయం అయితే జరిగింది. ఎందుకు అంటే నిన్న రీతు చౌదరి ఒక ఏమంటారు ఒక రింగుని తన డ్రెస్సులో పెట్టుకోవడము, అదేవిధంగా రెక్టాంగిల్ షేప్ లేదు కదా. సో దాని రెక్టాంగిల్ షేప్ అని చెప్పడం ద్వారా సంచాలకుగా ఉన్నటువంటి సంజన గారు రింగు దాపెట్టుకునేది చూడలేకపోవడం, అదేవిధంగా రెక్టాంగిల్ షేప్ లేనిది రెక్టాంగిల్ షేప్ అనుకొని మన బర్నీ గారికి ఓడిపోయావని చెప్పి రీతు చౌదరి విన్నర్ అని చెప్పడంతో ఇక్కడ 100% బర్నీ గారికి అయితే అన్యాయం అయితే జరిగింది. సంచాలకుగా ఉన్నటువంటి సంజన గారు 100% తప్పుడు డిసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీకు సంచాలకుగా సంజన గారు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు అనిపించిందా? అదేవిధంగా నిన్న యాక్చువల్గా గెలవాల్సింది ఎవరు, రీతు చౌదరా, బర్నీ గారా అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నిన్న కళ్యాణ్ పడాల బర్నీ గారు కూడా గొడవ జరిగింది. ఆల్రెడీ మనం ప్రోమోలు చూసాము. సో బర్నీ గారు ఎవరో కోపం తీసుకొచ్చి కళ్యాణ్ పడాల పైన చూపిస్తున్న నాకైతే అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో 5th వీక్లో జరిగినటువంటి క్యాప్టెన్ టాస్క్ గురించి ఇప్పుడు వచ్చి మాట్లాడడం అయితే అది చాలా అంటే చాలా అన్యాయము. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి వచ్చినాక మీరు ఆ వీడియో చూశారు కదా, వచ్చి మీరు నామినేషన్ చేసి ఉంటే కళ్యాణ్ పడాల ఆ రోజు నీకు డిమాండ్ పవన్ సపోర్ట్ చేయడం వల్లనే నువ్వు నన్ను నీ లైట్ బంద్ చేసి అని చెప్పి నా పేరు చెప్పావు. ఆ విధంగా నువ్వు కెప్టెన్ అయ్యావు, నువ్వు అన్యాయంగా కెప్టెన్ అయ్యావు అని చెప్పి నామినేషన్ చేస్తే ఆ రోజే కళ్యాణ్ పడాల డిఫెండ్ చేసుకునేవారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 7 వారాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు టికెట్ ఫినాల టాస్కుల్లో ఆ వీడియో తీసుకొచ్చి ఆ వీడియో గురించి మాట్లాడడం అనేది 100% తప్పు. అదేవిధంగా నీ పేరు చెప్పలేదు కదా అంటే అక్కడ వీడియోలో ఉన్నదే కళ్యాణ్ పడాల. సో నువ్వు కళ్యాణ్ పడాల గురించి చెప్తున్నావు కాబట్టి కళ్యాణ్ పడాల వచ్చి డిఫెండ్ చేసుకోవడం అయితే జరిగింది. నాకైతే ఇక్కడ బర్నీ గారిది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో జరిగినటువంటి వీడియోను ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడడం 100% తప్పు అనిపిస్తుంది. అదేవిధంగా ఆ వీడియోలో డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేయలేదు. మీరు కావాల్స్తే ఆ వీడియో మీకు మళ్ళీ కావాలంటే నా ఇన్స్టాలో చూడండి. 100% ఆ వీడియో నేను ప్లే చేయడం జరుగుతుంది. ఈవెన్ ఆదిరెడ్డి గారు కూడా క్లియర్ కట్గా చెప్పారు, అక్కడ కళ్యాణ్ పడాల తప్పు లేదు, కళ్యాణ్ పడాల మిస్టేక్ చేయలేని చెప్పి ఈవెన్ టాప్ రివ్యూవర్స్ అందరూ కళ్యాణ్ పడాలకు సపోర్ట్ అయితే చేయడం జరిగింది. నా సపోర్ట్ కూడా ఆ రోజు కళ్యాణ్ పడాల తప్పు చేయాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఓవరాల్గా మీకేం అనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఇక రీతు చౌదరి, ఇమాన్యుయల్ కళ్యాణ్ పడాల గ్రూప్ గేమ్ ఆడారు కదంటే సో అది వాళ్ళ స్ట్రాటజీ, దాన్ని మనం ఏం చేయలేము. కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్ గ్రూప్ గేమ్ ఈ టికెట్ ఫినాల్ టాస్క్లో ఆడుకుంటే ఇంకా బాగుండేదని నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందని కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే
తనుజ ఓటింగ్ అనేది 30%లో, రీతు ఓటింగ్ 60%, అలాగే సంజన ఓటింగ్ 60%, సుమన్ శెట్టి, భరణి, డిమాన్ పాన్ ఓటింగ్ అనేది 14%లో ఉంది. ఇక్కడ తనుజ తప్ప రిమైనింగ్ ఉన్నటువంటి 5 కంటెస్టెంట్లో ఓటింగ్లో ఓన్లీ 1 or 2% డిఫరెన్స్ ఉంది. సో నామినేషన్లో ఉన్నటువంటి ఈ 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు? తనుజ తప్ప రిమైనింగ్ ఉన్న 5 కంటెస్టెంట్లో 100% అయితే డేంజర్ జోన్లో ఎలిమినేషన్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, అదేవిధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.